మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్ గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడే శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్రీక్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కు ఏమైనా సమాచారం అందించిందా అనే దానిపైన అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్కు ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనేది ప్రస్తుతంగా కీలకంగా మారింది. పాక్ పర్యటనపై సోషల్ మీడియా వేదిక నుంచి ప్రియాంక వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిణి అని తెలియదని పూరి వచ్చిన ఆమెను ఫ్రెండ్ గానే భావించి కలిసి తిరిగానని ప్రియాంక అన్నారు. తాను పాక్కు విహారయాత్ర కోసం మాత్రమే వెళ్లానని చెప్పారు. అంతకుమించి ఏం తెలియదని తేల్చి చెప్పింది. అవసరమైతే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించింది. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. విచారణ కొలిక్కి వచ్చే వరకు ప్రియాంక పూరి విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను ఒడిశా పోలీసులు శోధిస్తున్నారు. ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉగ్రదాడి కంటే 3 నెలల ముందు పహల్గాంలో పర్యటించినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో తనకు సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి వస్తుంది. అటు మల్హోత్రా జాడలు హైదరాబాద్లోని వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోడీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కావడంతో అప్పటి నుంచి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిసారా, కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. రైటిక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన
సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో జ్యోతి మల్హోత్రా ఉన్నది. సో ఆమెను విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అనేక విషయాలు బయటికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ ISI తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఆమె అనేక సార్లు పాకిస్తాన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ప్రియాంకతో కలిసి ఆమె కర్తాపూర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కర్తాపూర్ ని సందర్శించారు. అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎందుకు వెళ్ళారు, ఏంటి అనే దానిపైన ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత ఈ యొక్క జ్యోతి మల్హోత్రా చెందినటువంటి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పెహల్గాం దాడి కంటే ముందు ఆమె పెహల్గాం లో సందర్శనకి వెళ్ళారు. అక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సందర్శనకి వెళ్ళారు. వెళ్ళిన కొన్ని రోజులకే ఈ యొక్క పెహల్గాం ఉగ్ర దాడి జరిగింది. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్స్ తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, సున్నితమైన అంశాలను తెలియపరుస్తున్నారంటే ఎంత విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు చక్రి. ఎందుకంటే తమ స్వార్థం కోసం దేశ రక్షణకు సంబంధించిన అంశాలను పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలు పాక్ కూడా చారి వ్యవస్థకు తెలియపరుస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే జ్యోతి మల్హోత్రా ఫ్రెండ్ ప్రియాంకను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీరు ఇంకా భారతదేశంలో ఏ ప్లేస్ కి వెళ్ళారు ఏంటి అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఒడిశాలో ఉన్నటువంటి శ్రీ చైత్ర ఆలయాన్ని జ్యోతి మల్హోత్రా సందర్శించింది. ఆ సమయంలో ప్రియాంక, ఆమె ఫ్రెండ్ ఒడిశా రాష్ట్రం చెందినటువంటి ప్రియాంక కూడా ఈ యొక్క శ్రీ చైత్ర ఆలయాన్ని సందర్శించారు. వారు సందర్శించిన కొన్ని రోజులకే నిఘా వ్యవస్థలు గుర్తించాయి ఈ యొక్క శ్రీ చైత్ర ఆలయానికి ఉగ్రవాద పాల్పడే అవకాశం ఉంది, ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉంది, అలా అలర్ట్ గా ఉండాలని గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు. సో అంటే పెహల్గాం వెళ్ళారు. పెహల్గాం లో వాళ్ళు వెళ్ళిన కొన్ని రోజులకి అక్కడ ఉగ్ర దాడి జరిగింది. దాని తర్వాత ఒడిశాలో ఉన్నటువంటి శ్రీ చైత్ర ఆలయానికి వెళ్ళారు. వారు వెళ్ళిన కొన్ని రోజులకే ఆ టెంపుల్ కి సంబంధించి ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు నిఘా వ్యవస్థలు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో చూసాం మనము హైదరాబాద్ కూడా జ్యోతి మల్హోత్రా వచ్చింది. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉగ్ర దాడులకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా దాని ఒక మూలాలు హైదరాబాద్ లోనే కనిపిస్తాయి. ముఖ్యంగా హోల్సేల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అనేక సార్లు బయటపడ్డ సంగతి అందరికీ తెలిసిన విషయమే చక్రి. సో దానిలో భాగంగా సికింద్రాబాద్ అంటే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ని వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ టు బెంగళూరు వరకు. సో ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటుగా కిషన్ రెడ్డి, మన రాష్ట్రం చెందినటువంటి కొందరు కీలక నేతలందరూ కూడా ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె చాలా హల్చల్ చేసింది. సో ఆమె వందే భారత్ రైలు ఎక్కింది. ఆ రైల్లో ఆమె సెల్ఫీ వీడియోలు తీసుకుంది, కొన్ని వీడియోలు చేసింది, చాలా హడావుడిగా చేసింది ఆమె అక్కడ. సో ఆ వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించి ఆమె మరి ఏ సమాచారాన్ని పాక్ ISI కి తెలియపరిచింది ఏంటి అన్న దానిపైన కూడా విచారణ చేస్తే అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ హర్యానాకు చెందినటువంటి ఈ జ్యోతి మల్హోత్రా ఈ యొక్క యూట్యూబర్ హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికే వచ్చిందా, అంతకంటే ముందు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చింది, ఎవరెవరిని కలిసింది, ఎక్కడ కలిసింది, ఎవరెవరితో ఆమె సంబంధాలు ఉన్నాయన్న దానిపైన ఇప్పుడు చాలా కీలకంగా మారింది, చర్చనీయాంశంగా కూడా మారింది. అంటే ఆమె పాత బస్తీకి వెళ్ళి అక్కడ ఎవరితో నేను సంబంధాలు పెట్టుకుందా, లేకపోతే ఇక్కడే అంటే మనకి ఆమె రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్కి వచ్చిందా, లేకపోతే ఫ్లైట్ ద్వారా శంషాబాద్కి వచ్చిందా, శంషాబాద్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఎవరెవరిని కలిసింది అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేస్తారు. చేసిన తర్వాత అనేక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ చెందినటువంటి ఎప్పుడు కూడా హైదరాబాద్ లో యొక్క ఉగ్రదాడి మన దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఆ యొక్క మూలాలు హైదరాబాద్ లోనే కనిపిస్తూ వస్తున్నాయి. అనేక సార్లు బయటపడ్డ సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఇప్పుడు హైదరాబాద్ లో ఏమన్నా ఆమె తిరిగిన ప్లేసెస్ ఏదవుతున్నాయో ఆ సమాచారాన్ని పాక్ ISI కి చేరవేసిందా,
అయితే ఏ ప్లేస్ ఆమె సందర్శించింది, ఓన్లీ ఒక సికింద్రాబాద్ వరకే ఆ రోజు వందే భారత్ రైలు ఎక్స్ప్రెస్ వందే భారత్ ఆ రైలు ప్రారంభించిన రోజు మాత్రమే వచ్చిందా, అంతకంటే ముందు వచ్చినప్పుడు ఆమె ఏ ప్లేస్ కి వెళ్ళింది అంటే చార్మినార్ ప్లేస్ కి వెళ్ళిందా, లేకపోతే మనకి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి హైదరాబాద్ లో సంబంధించి, సో ఆ ప్లేస్ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే దానిపైన కూడా ఇప్పుడు మనకి విచారణలో భాగంగా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తే ఆ సమాచారాన్ని వెంటనే పాక్ ఐఎస్ఐకి సమాచారం అందిస్తుంది. వెంటనే ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనేక విషయాలు వాళ్ళు పాల్పడుతూ వస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే పక్కా సమాచారం మన యొక్క చాలా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి పక్కా సున్నితమైన అంశాన్ని ఈ యొక్క పాక్ గూఢాచార వ్యవస్థకు ఈ యొక్క జ్యోతి మల్హోత్రా తెలియపరుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఆమెను అరెస్ట్ చేశారు, పోలీసుల అదుపులో ఆమె ఉంది. సో ఖచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఖచ్చితంగా ఆమెను విచారిస్తుంది. అనేక విషయాలు కూడా ఖచ్చితంగా బయటపడతాయి. సో దాంతో పాటుగా ఇక ప్రియాంక ఏ విధంగా పరిచయం అయింది అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ప్రియాంక, ఆమె కూడా యూట్యూబరే, ఏ విధంగా పరిచయం అయింది అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ బయటపడే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ కి ఎన్నిసార్లు లేదు, కర్తాపూరే వెళ్ళారా, పాకిస్తాన్ లో ఉండే కర్తాపూర్ కి వెళ్ళారా, లేకపోతే పాకిస్తాన్ లో ఇంకా ఏదైనా ప్లేస్ సందర్శించారా, ఆ సందర్శించినప్పుడు ఎవరెవరితో కలిశారు, ఎక్కడ కలిశారు, ఎవరు దీని అనుకున్నది ఎవరు ఏంటి మొత్తం క్లారిటీగా మనకి మొత్తం కూడా విచారణ భాగంగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క హర్యానా చెందినటువంటి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశంలో కూడా మొత్తం ఈ యొక్క ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వారందరూ కూడా మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఎందుకు చేరవేస్తుంది పాకిస్తాన్ కి మన యొక్క సంబంధించినటువంటి సున్నితమైన అంశాలను పాకిస్తాన్ ఎందుకు చేరవేస్తుంది, అసలు పాకిస్తాన్ లో ఎన్నుకున్నటువంటి వ్యక్తుల పరిచయం ఎవరు ఏంటి అంటే ఆమె అసలు ఏంటి అంటే గతంలో పాకిస్తాన్ అసలు ఎప్పుడైనా వెళ్ళిందా, లేకపోతే ఆమెతో ఎవరికైనా సత్సంబంధాలు పాకిస్తాన్ వాళ్ళు పెట్టుకున్నారా, ఆమెకు ఎవరైనా డబ్బులు చేరవేస్తున్నారా, ఆమెకు మొత్తం డబ్బులు ఇక్కడ ఆమెకి ఇస్తూ మన యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియపరచాలని చెప్పేసి చెప్తున్నారా ఏంటి అన్న దానిపైన కూడా మొత్తం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే చక్రి పహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి కంటే ముందు జ్యోతి మల్హోత్రా ఆ యొక్క టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళిన కొన్ని రోజులకి అక్కడ ఉగ్రదాడి జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె ఎక్కడికైతే వెళ్తుందో ఆ యొక్క ప్లేస్ కి సంబంధించినటువంటి పక్కా సమాచారాన్ని ఈ యొక్క పాక్ ఐఎస్ఐకి చేరవేస్తుంది కాబట్టి సో దీనిపైన ప్రత్యేక నిఘా కూడా పెట్టే అవకాశం ఉంది. విచారణ ఖచ్చితంగా ఆమె మన భారతదేశంలోని హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ తో పాటు ఇంకెక్కడికి వెళ్ళింది, బెంగళూరు కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే ఇటు చెన్నై కానీ, లేకపోతే మిగిలిన ప్లేస్ గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, పంజాబ్, ఇట్లా గుజరాత్ ఇలాంటి ప్లేసులు అన్ని కూడా ఎక్కడికి అరుణాచల్ ప్రదేశ్ కానీ, సో ఈ విధంగా చూస్తే ఈ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు మొత్తం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి చేరవేస్తుంది ఈమె, అసలు ఎందుకు చేరవేస్తుంది, ఈమె వెనకాల ఇంకెవరున్నారు అంటే చెందినటువంటి ఆమె ఫ్రెండ్ ప్రియాంకనే తో పాటు ఇంకెవరున్నారు ఏంటి అనే దానిపైన కూడా మనం మొత్తం క్లారిటీ కూడా మన కొన్ని రోజుల్లో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హర్యానా పోలీసుల అదుపులో జ్యోతి మల్హోత్రా ఉన్నది, ఆమెను అరెస్ట్ చేశారు, ఆమె విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి సదిలో పాక్ గూఢచారం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెకు సహకరించిన 6గురు ఇంకేమైనా విషయాలు తెలిపే అవకాశం ఉందా, జ్యోతిక అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ లో ఇంకెవరు ఉన్నారు, ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మరి జ్యోతి మల్హోత్రా అసలు పేరు ఇంకేమైనా ఉందా? చక్రి ప్రస్తుతం అయితే మనకి తెలుస్తున్న సమాచారం అయితే ఆమె జ్యోతి మల్హోత్రాగానే పేరు ఆమెకు తెలిసింది. జ్యోతి మల్హోత్రా అలియాస్ ఇంకా ఏంటి అంటే పాకిస్తాన్ పోయినప్పుడు ఆమె పేరు ఇంకేమైనా మార్చుకుందా, హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇంకేమైనా మార్చుకుందా, అంటే యూట్యూబర్ లోనే జ్యోతి మల్హోత్రా అని పెట్టుకుందా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆమె పేరు వేరే ఉందా ఏంటి, ఆమె కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు ఆమె ఎక్కడ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అన్నదాని ఇప్పుడు మనకి ప్రశ్న. సో ఇప్పుడు అది కూడా ప్రస్తుతం అయితే బయటికి రాలేదు. అది కొంత విచారణ సమయంలో కొన్ని విషయాలు మనకి బయట పెట్టారు, ఎందుకంటే మనకి ఇబ్బంది తలెత్తుతుంది. విచారణ సమయంలో అనేక విషయాలు కొన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది చక్రి. సో దానిలో భాగంగా ప్రస్తుతం అయితే ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఎవరు ఏంటి దానిపైన కూడా మనకి తెలియపరచడం లేదు. తర్వాత ఖచ్చితంగా మనం విచారణ పూర్తయిన తర్వాత ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి అనే విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.